మా వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. టూరిజం, హెల్త్, చరిత్ర, మన వంటకాలు, విజ్ఞానం, దేవాలయాలు అన్నింటికీ ఒకే వేదిక. స్త్రీల ఆహారంలో ఈ ఆహార పదార్థాలు తప్పనిసరిగా ఉండాలని విజయవాడకు చెందిన పి. మాధురి పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఐరన్ ఎముకల పుష్టికి, శారీరక దారుఢ్యం, శరీరానికి తగినంత ఆక్సిజన్ లభించాలంటే ఐరన్ తప్పనిసరి. మన శరీరానికి అత్యంత అవసరమైన ఖనిజాల్లో ఐరన్ ఒకటి. ఐరన్ లోపం వలన ఎర్ర రక్తకణాల పరిమాణం తగ్గిపోయి హిమోగ్లోబిన్ కూడా తగ్గుతుంది. దాంతో దేహానికి అందాల్సిన ఆక్సిజన్ కూడా తగ్గిపోతుంది. ఇది ఒక రకమైన రక్తహీనత. ఈ సమస్య ఉన్నవారిలో తీవ్రమైన అలసట, బలహీనతలతో పాటు తలనొప్పి, జీర్ణ సంబంధమైన సమస్యలు ఉంటాయి. ప్రధానంగా ఆహార లోపం వల్ల ఈ తరహా అనీమియా ఏర్పడుతుంది. 19 నుంచి 50 ఏళ్ల వయసు వారికి మహిళలకు రోజుకు 18 మిల్లీగ్రాముల వరకు ఇనుము అవసరం అవుతుంది. గర్భధారణ సమయంలో స్త్రీలకు 27 మిల్లీగ్రాముల వరకు ఐరన్ కావాలి. పాలిచ్చే తల్లులకు 10 మిల్లీగ్రాములు ఉండాలి. మన శరీరం మాంసాహారం నుంచి తేలిగ్గా ఇనుమును తీసుకుంటుంది. చేపలు, చికెన్, మాంసం వంటి ఆహారాల్లో నుంచి ఎక్కువ ఐరన్ను పొందొచ్చు. తెల్ల చిక్కుళ్ళు, పప్పుదినుసులు, పాలకూర, గోంగూర వంటివి తగినంత మోతాదులో తినడం ద్వారా ఐరన్ లోపం ఏర్పడకుండా జాగ్రత్త పడవచ్చు. గింజలు, విత్తనాలు, డ్రై ఫ్రూట్స్, ముడిధాన్యాలు, ఆకుకూరల లాంటి ఆహారాల్లో కూడా ఇనుము మోతాదు ఎక్కువే ఉంటుంది. విటమిన్ బి12 శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పెంచేందుకు, మెదడు పనితీరు మెరుగయ్యేందుకు బి12 తప్పనిసరి. మాంసం, కోడిగుడ్డలో బి12 పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారంలో తృణధాన్యాలు తప్పకుండా ఉండాల్సిందే. ఇవి బలవర్ధకమైన పోషకాలను శరీరానికి అందిస్తాయి. శాకాహారులకు బి విటమిన్లు సమృద్ధిగా అందాలంటే వీటిని ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకారం 1 కప్పు తృణధాన్యాల నుంచి 62% డిసాల్వ్డ్ వాల్యూ కలిగిన బి12 విటమిన్ అందుతుంది. జుట్టు, గోళ్లు, చర్మం ఆరోగ్యానికి బయోటిన్ అవసరం. ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన చర్మం కోసం అవసరమయ్యే ముఖ్యమైన పోషకాలలో బయోటిన్ ఒకటి. ఇది బికాంప్లెక్స్ విటమిన్లలో ఇది ఒక విటమిన్. చర్మంలో మెరుపుకు, జుట్టు ఆరోగ్యానికి బయోటిన్ పాత్ర ప్రత్యేకమైనది. మీరు బయోటిన్ ఎక్కువ మొత్తం కలిగిన ఆహారాలను తినడం ద్వారా అది మీ చర్మం ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. బయోటిన్ ఎక్కువగా బాదం, గుడ్లు, చిలకడదుంపలు, సాల్మన్ చేపలలో ఉంటుంది. గుండె, కండరాల ఆరోగ్యం, నాడీ వ్యవస్థకు కాల్షియం అవసరం. పాలు, నువ్వులలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాల్షియం అనేది ఎముక ఆరోగ్యం యొక్క నిర్వహణలో సహాయపడే కీలక ఖనిజంగా చెప్పవచ్చు. ఇది కండర పనితీరును మెరుగుపరుస్తుంది, గుండె లయను బలంగా ఉంచుతుంది మరియు రక్త ప్రవాహంలో ఇతర ఖనిజాల పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ స్థాయిని నిర్వహిస్తుంది. మెగ్నీషియం పీరియడ్స్ సంబంధిత సమస్యలు తగ్గేందుకు, గుండె ఆరోగ్యానికి మూడ్ పెంచేందుకు మెగ్నీషియం అవసరం. మెగ్నీషియం అనేది ఒక ఖనిజ పదార్థం. ఇది పాలకూరలో ఉంటుంది. విటమిన్ డి ఆరోగ్యకరమైన పళ్ళు, చిగుళ్ళు మరియు మెరుగైన రోగనిరోధక శక్తి కోసం విటమిన్ డి అవసరం. విటమిన్ డి సహజంగా సూర్యరశ్మి నుండి లభిస్తుంది. ఉదయం లేత ఎండలో 15 నుండి 20 నిమిషాల పాటు నిలబడితే చాలు. శరీరానికి తగినంత డి విటమిన్ లభిస్తుంది. ఇంకా చీజ్లో విటమిన్ డి లభిస్తుంది. ఫోలేట్ లేదా బి9 విటమిన్ శరీరంలో కణాలు సమర్థవంతంగా పనిచేసేందుకు ఫోలేట్ అవసరం. పాలకూరలో ఫోలేట్ ఉంటుంది. కంటి చూపు చక్కగా ఉండాలంటే విటమిన్ ఏ తప్పనిసరి. కేరెట్లో విటమిన్ ఏ ఉంటుంది. ఇంకా ట్యూనా, సాల్మన్, ఆయిస్టర్, మాకరెల్ చేపలలో విటమిన్ ఏ ఉంటుంది. ఇంకా చిలకడదుంపలు, ఆకుకూరలు, మునగ ఆకులలో కూడా విటమిన్ ఏ ఉంటుంది. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ ప్రోత్సాహం అందించండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి. దయచేసి వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి.